Mechanical Technician, Vocational Course, Second Year, Subject Light Motor Vehicles, Chapter 5, Transmission లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇది సెకండ్ పార్ట్ చూస్తున్నాం. దిస్ వీడియో ఈజ్ ప్రెజెంటెడ్ బై తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హైదరాబాద్. అండ్ దిస్ పార్ట్ ఆఫ్ ద వీడియో lesson is prepared by Durga Prasad Jilugula, BTech Mechanical, JL in Mechanical Technician Vocational Course, Government Junior College, Karepalli, Khammam District. What we are learning in this video? ఈ వీడియోలో ఏం నేర్చుకుంటున్నామంటే 3 విషయాల గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాం. 1 మల్టీప్లేట్ క్లచ్, 2 సెంట్రిఫ్యూగల్ క్లచ్, 3 హైడ్రాలిక్ క్లచ్. ఈ 3 గురించి నేర్చుకుంటున్నాం. మల్టీప్లేట్ క్లచ్ రిక్వైర్మెంట్ ఏంటో చూద్దాం. వైల్ ట్రాన్స్ఫరింగ్ హై పవర్ అండ్ హై టార్క్ సమ్ ట్రబుల్స్ ఆర్ అరైజ్డ్ లైక్ స్లిప్పేజ్, సెంట్రిఫ్యూగల్ వైబ్రేషన్, స్పేస్ ప్రాబ్లమ్ ఇన్ వెహికల్ క్యాబిన్ ఎట్సెట్రా. అధిక పవర్ను, అధిక టార్క్ను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్ని వెహికల్స్లో, ప్యాసింజర్ వెహికల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, లేదా మిలిటరీ వెహికల్స్లో కొన్ని సందర్భాల్లో అధిక పవర్, అధిక టార్క్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే స్లిప్పేజ్, సెంట్రిఫ్యూగల్ వైబ్రేషన్, పవర్ స్లిప్ కావడం, పవర్ కావాల్సినంతగా ట్రాన్స్ఫర్ కాకపోవడం, వేస్టేజ్ కావడం, నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ వైబ్రేషన్ జరగడం, స్పేస్ ప్రాబ్లం క్యాబిన్లో జరుగుతుంది. ఇటువంటి వాటిని అవాయిడ్ చేయడం కోసం, తొలగించడం కోసం మల్టీప్లేట్ క్లచ్ బాగా ఉపయోగపడుతుంది. మల్టీప్లేట్ క్లచ్ వాడటం వల్ల స్లిప్పేజ్ ఉండదు, పవర్ 100% ట్రాన్స్ఫర్ అవుతుంది, వైబ్రేషన్స్ ఉండవు, మరియు స్పేస్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు మల్టీప్లేట్ క్లచ్ గురించి నేర్చుకుందాం. మల్టీప్లేట్ క్లచ్ ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఈ సిస్టంలో 2 లేక అంతకంటే ఎక్కువ క్లచ్ ప్లేట్స్ అండ్ ప్రెషర్ ప్లేట్స్ వాడబడతాయి. సింగిల్ ప్లేట్ క్లచ్ సిస్టంలో ఒక్క క్లచ్ ప్లేటే ఉంది, ఒకే ఒక ప్రెషర్ ప్లేట్ ఉంది. ఇక్కడ మాత్రం క్లచ్ ప్లేట్స్ 2 లేక అంతకంటే ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ప్రెషర్ ప్లేట్స్ కూడా 2 లేక అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ప్రెషర్ ప్లేట్ అనేది సపరేటర్గా కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి పైన రాసింది చూద్దాం. ఇన్ మల్టిపుల్ క్లచ్ ప్లేట్స్, ఇన్ దిస్ మల్టిపుల్ క్లచ్ ప్లేట్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ ఫ్రిక్షనల్ కాంటాక్ట్ విత్ ఫ్లై వీల్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ ఇంజిన్ షాఫ్ట్ టు గేర్ బాక్స్. ఇంజిన్ షాఫ్ట్ నుంచి గేర్ బాక్స్కి పవర్ని పంపించే ఆ క్రమంలో అనేక క్లచ్ ప్లేట్స్ వాడబడితే అది మల్టీప్లేట్ క్లచ్ అనబడుతుంది. ఇక్కడ భాగాల గురించి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దీంట్లో ఉన్న భాగాలు చూడండి. ఫ్లై వీల్, క్లచ్ ప్లేట్స్, ప్రెషర్ ప్లేట్స్, కవర్ ప్లేట్, డయాఫ్రమ్ స్ప్రింగ్, రిలీజ్ బేరింగ్, ఫోర్క్, క్లచ్ షాఫ్ట్. మీరు సింగిల్ ప్లేట్ క్లచ్లో చూస్తే అక్కడ క్లచ్ ప్లేట్ అని మాత్రమే రాయబడింది, ఇక్కడ క్లచ్ ప్లేట్స్ అని ఉంది. అక్కడ ప్రెషర్ ప్లేట్ అని రాయబడింది, ఇక్కడ ప్రెషర్ ప్లేట్స్ అని ఉంది. అంటే అక్కడే తేడా, మిగతాదంతా సింగిల్ ప్లేట్ క్లచ్ వాడబడే పద్ధతిలోనే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రెషర్ ప్లేట్కి ఒక ప్రత్యేకత ఉంది, అది సపరేటర్గా కూడా పనిచేస్తుంది. ప్రెషర్ ప్లేటే సపరేటర్గా కూడా పనిచేస్తుంది. మిగతాదంతా కూడా మనం సింగిల్ ప్లేట్ క్లచ్లో నేర్చుకున్న మాదిరిగానే ఉంటుంది. ఓకే. ఫ్లై వీల్, it is a part where engine power comes out. It is the heaviest part in the whole clutch system. ఇంజన్ నుంచి శక్తి బయటకు వచ్చే భాగమే ఈ ఫ్లై వీల్. ఇది ఇంజన్ మొత్తం, ఈ ఫ్లై వీల్ అనేది ఈ క్లచ్ సిస్టమ్ మొత్తంలో కూడా బరువైన భాగం. వాస్తవానికి ఇంజన్ యొక్క చివరి పార్ట్ అనుకోవచ్చు దీన్ని. ఈ ఫ్లై వీల్ చూసారా, ఇంజన్ చివరి భాగం కాబట్టి మనకు ఆ వీల్ ఒకటి కనపడుతుంది, బరువైనటువంటి వీల్ ఇది. వాస్తవంగా దీనికే క్లచ్ ప్లేట్లు అతుక్కున్నట్టుగా కరచి పట్టుకుంటాయి అన్నమాట. ఇది స్పీడ్గా తిరుగుతున్నప్పుడు దీనిని ఆనుకొని ఉన్నటువంటి క్లచ్ ప్లేట్స్ తిరగటం వల్ల ఈ క్లచ్ షాఫ్ట్ తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లచ్ ప్లేట్ చూద్దాం. క్లచ్ డిస్క్ ఆర్ క్లచ్ ప్లేట్ ఈజ్ ద రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ద క్లచ్ టు విచ్ ఫ్రిక్షన్ మెటీరియల్ ఈజ్ అటాచ్డ్. క్లచ్ ప్లేట్ అనేది క్లచ్ యొక్క గుండ్రంగా తిరిగే భాగం, దీని చుట్టూ ఘర్షణ పదార్థం జత చేయబడుతుంది. నిజానికి ఇది ఏమిటి అంటే, పలుచగా ఉండి ఏమాత్రము వంగని
బెండ్ అవని మెటీరియల్తో తయారు చేయబడినటువంటి స్టీల్ ప్లేట్. దీని చుట్టూ గరుకు పదార్థం అబ్రాజివ్ మెటీరియల్ పూయబడింది. అక్కడ 3 రకాలైనటువంటి క్లచ్ ప్లేట్స్ చూపించబడ్డాయి చూడండి. చుట్టూ గీతలుగా ఉంది, అది గరుకు పదార్థం యాస్బెస్టాస్ మెటీరియల్తో తయారు చేయబడుతుంది అనమాట. గరుకు పదార్థం ఫ్రిక్షనల్ మెటీరియల్, మధ్యలో స్ప్రింగ్ అవి అవసరం కోసం బిగించబడతాయి. నెక్స్ట్ ప్రెషర్ ప్లేట్. ఇట్ ఈస్ ద హెవీ థిక్ మెటల్ ప్లేట్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై స్ప్రింగ్స్ అండ్ లీవర్. నిజానికి ఈ ప్రెషర్ ప్లేట్ ఒక మందపాటి గట్టి ప్లేట్ అనమాట. ఇది క్లచ్ ప్లేట్స్ని ముందుకు ఒత్తుతుంది. ఎందుకు ఒత్తుతుంది అంటే దీని వెనక ఒక డయాఫ్రమ్ స్ప్రింగ్ ఉంటుంది చూడండి. ఆ చుట్టూ నున్నగా ఉన్నదే అదే ప్రెషర్ ప్లేట్. ఓకే, ఈ ప్రెషర్ ప్లేట్ ఒక డయాఫ్రమ్ స్ప్రింగ్ వలన ముందుకు తోయబడుతుంది. ముందుకు తోసి క్లచ్ ప్లేట్స్ను ఫ్లై వీల్తో బలంగా అదిమి పెట్టేటట్టుగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్రెషర్ ప్లేట్. నెక్స్ట్ కవర్ ప్లేట్. ఇట్ అకామిడేట్స్ డయాఫ్రమ్ స్ప్రింగ్, ప్రెషర్ ప్లేట్స్ అండ్ క్లచ్ ప్లేట్స్ ఇన్ క్లచ్ సిస్టమ్. ఇట్ ఈస్ మౌంటెడ్ టు ద ఫ్లై వీల్. నిజానికి ఈ కవర్ ప్లేట్ అనేది ఒక స్టీల్ కవర్ ప్లేట్ అనమాట. ఇది డయాఫ్రమ్ స్ప్రింగ్ని, ప్రెషర్ ప్లేట్ని, క్లచ్ ప్లేట్స్ వీటన్నిటిని అకామిడేట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఫ్లై వీల్కు బిగించబడుతుంది బోర్డ్స్తో. చూడండి ఈ చుట్టూ కనపడుతుంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి ప్లేటే కవర్ ప్లేట్. మధ్యలో చీలికలతో ఉంది చూసారా, అది డయాఫ్రమ్ స్ప్రింగ్. దాని గురించి మన తర్వాత నేర్చుకుందాం. ముందు కవర్ ప్లేట్ అంటే ఏంటో చూడండి. ఈ కవర్ ప్లేట్ లోపల ఈ క్లచ్ ప్లేట్లు, ఫ్రిక్షన్ ప్లేట్, ఈ డయాఫ్రమ్ స్ప్రింగ్ అమర్చబడతాయి. ఇంకో డయాఫ్రమ్ స్ప్రింగ్. ఇట్ ఈస్ ద కప్ షేప్డ్ ప్లేట్ స్లిట్స్ ఇన్ సెంటర్ యాష్ ఇన్ ద ఫిగర్. ఇది నిజానికి ఒక కప్ షేప్లో ఉన్నటువంటి ప్లేట్ వాస్తవం. ఇది మధ్యలో చీలికలు ఉంటాయి. ఈ చీలికల వల్లనే దీనికి స్ప్రింగ్ యాక్షన్ లభిస్తుంది. ఓకే, ఇవి చూడండి ఈ నలుపు రంగులో ఉన్న చూసారు, ఇది డయాఫ్రమ్ స్ప్రింగ్. మధ్యలో చీలికలు ఉంటాయి. ఇది నిజానికి ఒక ప్లేటే, మధ్యలో రౌండ్ కట్ చేసి మధ్యలో చీలికలు ఉండటం వల్ల దీనికి స్ప్రింగ్ యాక్షన్ లభిస్తుంది. ఇది ప్రెషర్ ప్లేట్ని ముందుకు తోస్తుంది అనమాట. ప్రెషర్ ప్లేట్ ముందుకు తోయడానికి ఉపయోగపడుతుంది. దేనివల్ల పనిచేస్తుంది అంటే ఒక రిలీజ్ బేరింగ్ ఉంటుంది ఈ సెంటర్లో, ఫోర్క్ అండ్ రిలీజ్ బేరింగ్ చూద్దాం. దీస్ బోత్ ఆర్ యూజ్డ్ టు కంప్రెస్ అండ్ రిలీజ్ ద డయాఫ్రమ్ స్ప్రింగ్ టు మూవ్ ద ప్రెషర్ ప్లేట్. ప్రెషర్ ప్లేట్ని ముందుకు వెనక్కి కదిలించడానికి వాడబడేది ఫోర్క్, రిలీజ్ బేరింగ్. అయితే ఫోర్క్ అంటేనేమో ఒక లీవర్ అండ్ రిలీజ్ బేరింగ్ అంటే రౌండ్గా ఉండేటువంటి ఒక మెటల్ పార్ట్. చూడండి చుట్టూ రౌండ్గా కనబడుతుంది, అది రిలీజ్ బేరింగ్. కడ్డీలాగున్న చూసారా, అది ఫోర్క్. ఓకే, ఈ 2 పార్టులు ఉండటం వల్ల ఆ యొక్క డయాఫ్రమ్ స్ప్రింగ్ కదులుతుంది. ఇది క్లచ్ పెడల్కు లింక్ చేయబడుతుంది. స్ప్లైన్డ్ క్లచ్ షాఫ్ట్ పేరులోనే ఉంది, గాడులు ఉన్నటువంటి క్లచ్ షాఫ్ట్. దిస్ ఈజ్ ద అవుట్పుట్ షాఫ్ట్ ఆఫ్ మల్టీ ప్లేట్ క్లచ్ సిస్టమ్ అండ్ ఇన్పుట్ షాఫ్ట్ ఆఫ్ గేర్ బాక్స్. గేర్ బాక్స్ యొక్క ఇన్పుట్ షాఫ్ట్ ఇది. స్ప్లైన్ షాఫ్ట్ అనేది క్లచ్ సిస్టమ్ యొక్క చివరి భాగం. ఇగో ఈ భాగాలు చూడండి, ఈ గాడులు ఉన్నాయి చూస్తారా, ఈ గాడుల్లోనే ఈ క్లచ్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్ ఇవన్నీ కూడా అమర్చబడతాయి. ఈ గాడులు ఉండటం వల్ల ఇది ముందుకు వెనక్కి కదులుతుంది. క్లచ్ ప్లేట్ ముందుకు వెనక్కు కదలగలుగుతుంది. ఓకే, ఇప్పుడు మల్టీప్లేట్ క్లచ్ పనిచేసే విధానం నేర్చుకుందాం. ఇది క్లచ్ ప్లేట్లు, ప్రెషర్ ప్లేట్లు, డయాఫ్రమ్ స్ప్రింగ్ మరియు ఫ్లై వీల్ అన్నీ అమర్చబడినటువంటి క్లచ్ సిస్టమ్. అగో నలుపు రంగులో ఉన్న చూసారా, అది క్లచ్ ప్లేట్. ఇప్పుడు చూడండి, అటు తెలుపు రంగులో ఉన్నది ఫ్లై వీల్, చివరన ఇటు నలుపు రంగులో ఉంది క్లచ్ ప్లేట్, మధ్యలో హబ్ ఉన్నది. ఫ్లై వీల్ మీదకి ఒక క్లచ్ ప్లేట్ వచ్చింది, మధ్యలో గాడులు ఉన్న షాఫ్ట్, క్లచ్ షాఫ్ట్ వచ్చింది. ఆ సపరేటర్ నలుపు రంగులో ఉంది క్లచ్ ప్లేట్, సపరేటర్ క్లచ్ ప్లేట్, సపరేటరే నథింగ్ బట్ ప్రెషర్ ప్లేట్. దాని మీద ఒక డయాఫ్రమ్ స్ప్రింగ్. ఇది కవర్ ప్లేట్, మనకు తెలుసు. కవర్ ప్లేట్ బోల్ట్స్తో బిగించబడింది, అదే స్టీల్ కవర్ అని ఇక్కడ చూపించబడింది. డయాఫ్రమ్ స్ప్రింగ్ ఎల్లో కలర్లో కనపడుతుంది. అది ఫోర్క్, రిలీజ్ బేరింగ్ మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఓకే, చూడండి రిలీజ్ బేరింగ్ ఫోర్క్ని 3Dలో మీకు చూపించడం జరిగింది. ఇది డయాఫ్రమ్ స్ప్రింగ్, ఇది కప్ షేప్లో ఉన్న స్ప్రింగ్ ఎల్లవేళలా ఈ ప్రెషర్ ప్లేట్స్ని అటువైపు తోస్తుంది. ఇది ఇప్పుడు క్లచ్ పెడల్ రిలీజ్ చేసేసరికి
చూడండి, ఈ డయాఫ్రమ్ స్ప్రింగ్ తన స్ప్రింగ్ శక్తితో ఈ సెట్ మొత్తాన్ని ఫ్లైవీల్ వైపు తోసింది. దాంతో ఫ్లైవీల్ తిరిగినప్పుడు ఈ సెట్ తిరగటం, దీంతో మధ్యలో ఉన్నటువంటి క్లచ్ షాఫ్ట్ తిరుగుతోంది చూడండి. ఆ షాఫ్ట్ తిరుగుతోంది చూడండి, అది గమనించాలి మీరు. షాఫ్ట్ తిరుగుతోంది ఇప్పుడు క్లచ్ పెడల్ రిలీజ్ చేసినప్పుడు. ఓకే, క్లచ్ షాఫ్ట్ తిరుగుతున్నది మీరు స్పష్టంగా. అప్పుడు క్లచ్ షాఫ్ట్ తిరగడం వల్ల వీల్ కూడా తిరుగుతుంది. ఇప్పుడు క్లచ్ పెడల్ రిలీజ్ చేయబడింది. ఓకే, ఇప్పుడు క్లచ్ పెడల్ని నేను ఒత్తుతున్నాను, కాలుతో తొక్కుతున్నాను. అప్పుడు ఏమైంది, స్ప్రింగ్ ప్రెషర్ మొత్తం కూడా ఒత్తబడి సెట్ వెనక్కి వస్తుంది. ఓకే, వెనక్కి వచ్చేసరికి ఏమైంది, ఫ్లైవీల్ మాత్రమే తిరుగుతుంది, ఈ సెట్ తిరగట్లేదు. దాంతో క్లచ్ షాఫ్ట్ కూడా తిరగట్లేదు, సో వీల్ కూడా తిరగదు. ఓకే, ఫ్లైవీల్ మానానే ఫ్లైవీల్ తిరుగుతుంది. స్ప్రింగ్ ప్రెషర్ ఒత్తబడింది అనమాట, ఇప్పుడు వీల్ తిరగట్లేదు. ఓకే, వీల్ అట్లా స్థిరంగా ఉన్నది. మళ్ళీ నేను క్లచ్ పెడల్ని రిలీజ్ చేస్తాను. సో స్ప్రింగ్ తన యొక్క ప్రెషర్తో ఈ సెట్ మొత్తాన్ని ఒత్తటంతో ఆ క్లచ్ ప్లేట్స్ ఫ్లై వీల్ని కరచి పట్టుకున్నాయి, తిరుగుతుంది. ఓకే, ఇది మీకు అర్థం కావాలి. క్లచ్ పెడల్ని నేను ఒత్తాను, రిలీజ్ చేశాను. చూడండి, ఇది ఎప్పుడైతే నేను రిలీజ్ చేశానో ఇది ఎంగేజ్ పొజిషన్, ఒత్తాను, తొక్కాను, ఇది డిసెంగేజ్ పొజిషన్. ఇది ఎంగేజ్ పొజిషన్, ఇది డిసెంగేజ్ పొజిషన్. ఇది మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మల్టీప్లేట్ క్లచ్ యొక్క చివరి పార్ట్కి వచ్చేసాం. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూద్దాం. మల్టీప్లేట్ క్లచ్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, లాభాలు, నష్టాలు, సౌలభ్యాలు, ఇబ్బందులు చూద్దాం. లాభాల్లోకి వచ్చేసరికి తక్కువ పరిమాణంతో ఉండేటువంటి ఈ పార్ట్ ఎక్కువ టార్క్ను ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది, ఇది పెద్ద లాభం. నెక్స్ట్, వైబ్రేషన్స్ బాగా తగ్గిపోతాయి అన్నమాట. సింగిల్ ప్లేట్ క్లచ్ మీద పోల్చుకుంటే మల్టీప్లేట్ క్లచ్లో వైబ్రేషన్స్ బాగా తగ్గుతాయి. అంతేకాకుండా క్యాబిన్ సైజ్ కూడా మార్చాల్సిన పని లేదు, క్యాబిన్ సైజుని కావాల్సిన సైజులో తీర్చిదిద్దుకోవచ్చు. మరి డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఏంటంటే అధికమైనటువంటి ఇనీషియల్ కాస్ట్, హై కాస్ట్ ఉంటుంది. మరి అంతేకాకుండా స్కిల్డ్ టెక్నీషియన్ కావాల్సి ఉంటుంది అనమాట. దీన్ని అసెంబుల్ చేయాలంటే, మల్టీప్లేట్ క్లచ్ని అసెంబుల్ చేయాలంటే స్కిల్డ్ టెక్నీషియన్ కావాల్సి ఉంటుంది. ఈ రెండు ఇబ్బందులు అంతే. ఈ రకంగా మల్టీప్లేట్ క్లచ్ లాభాలు, నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు హైడ్రాలిక్ క్లచ్ సంగతి చూద్దాం. ఏమిటి హైడ్రాలిక్ క్లచ్ అనగానే ద్రవశక్తి ద్వారా పనిచేసేటువంటి క్లచ్చే హైడ్రాలిక్ క్లచ్. అయితే ఇక్కడ డెఫినేషన్లో చూస్తే ఇన్స్టెడ్ ఆఫ్ లీవర్ ఆర్ కేబుల్ లీవర్ లేకుండా హైడ్రాలిక్ ఆయిల్, హైడ్రాలిక్ ఎక్విప్మెంట్తో ఫోర్క్ను, రిలీజ్ బేరింగ్ను కదిలించేటువంటి సిస్టమే హైడ్రాలిక్ క్లచ్. ఇన్ హైడ్రాలిక్ క్లచ్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవర్ ఆర్ కేబుల్, hydraulic oil and hydraulic equipment is used to move fork and release bearing. మిగతాదంతా సేమ్ టు సేమ్ కన్వెన్షనల్ సిస్టమ్. అంటే సింగిల్ ప్లేట్ క్లచ్, మల్టీప్లేట్ క్లచ్లు ఏ భాగాలు అయితే అవే ఉంటాయి, కానీ హైడ్రాలిక్ ఆయిల్తో పనిచేసే హైడ్రాలిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఈ మొత్తం ఎక్విప్మెంట్ పాస్కల్ సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. పాస్కల్స్ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేసేటువంటి ఈ క్లచ్నే హైడ్రాలిక్ క్లచ్ అంటారు. దీంతో చాలా లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏంటో చూద్దాం. ఎందుకని హైడ్రాలిక్ క్లచ్ని వాడాలి? వై హైడ్రాలిక్ క్లచ్? కంపేరింగ్ విత్ కేబుల్ ఆపరేటెడ్ క్లచ్, కేబుల్ ఆపరేటెడ్ క్లచ్ అంతకుముందు క్లచ్ని చూస్తే ఇది సెల్ఫ్ అడ్జస్టింగ్ ఉంటుంది. అందువల్ల రెడ్యూసెస్ నీడ్ ఆఫ్ ఇంటెన్స్ పెడల్ యాక్షన్. పెడల్ యాక్షన్ని అధికంగా వాడాల్సిన పని ఉండదు అనమాట. ఓకే, సెల్ఫ్ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి డ్రైవర్కి శ్రమ బాగా తగ్గుతుంది. దీనిలో సెల్ఫ్ అడ్జస్టింగ్ సిస్టమ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేటిక్గా డ్రైవర్ నొక్కిన తర్వాత వెనక్కి రావటం లేదా మిగతా ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా సింపుల్గా సెల్ఫ్ అడ్జస్టింగ్ సిస్టంతో పనిచేస్తాయి. అంతేకాకుండా మోడర్న్ డెవలప్మెంట్లో ఉండేటువంటి ఈ హైడ్రాలిక్ క్లచెస్ అన్నీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీ సిస్టమ్స్కి మదర్ లాంటి సిస్టమ్స్. మదర్ ఆఫ్ ఆల్ మోడర్న్ క్లచ్ ఈజ్ కాల్డ్ హైడ్రాలిక్ క్లచ్. దీంట్లో ఆయిల్ ఉండటం వల్ల స్మూత్గా రన్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో ఉండేటువంటి ఇంకొక లాభం చూద్దాం. వై హైడ్రాలిక్ క్లచ్ సిస్టమ్ అంటే ఇట్ ఆల్సో హ్యాస్ ఫ్యూయర్ స్మాల్ కాంపోనెంట్స్ దట్ ఆర్ లైక్లీ టు గో స్మూత్లీ.
అండ్ ఇట్ డస్ నాట్ నీడ్ టు బి కాన్స్టెంట్లీ అడ్జస్టెడ్. ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా సర్వీస్ లాంటి అవసరాలు తక్కువగా ఉండేటట్టుగా విడి భాగాలు ఉంటాయి. దీంట్లో విడి భాగాల గురించి మనం పూర్తిగా నేర్చుకుంటే దీన్ని సర్వీస్ చేయడం చాలా సులభమని, సర్వీస్ చేసే అవసరాలు తక్కువ ఉంటాయని తెలుస్తుంది. హైడ్రాలిక్ క్లచ్లో హైడ్రాలిక్ ఆయిల్ మరియు మాస్టర్ సిలిండర్, స్లేవ్ సిలిండర్ మధ్యలో ఉండేటువంటి పైపు తప్పితే మిగతావన్నీ కూడా వెరీ సింపుల్ అనమాట. సింపుల్ పార్ట్స్ ఉంటాయి, వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ హైడ్రాలిక్ క్లచ్ని వాడతాం. అయితే ఈ హైడ్రాలిక్ క్లచ్కి వచ్చేసరికి దీంట్లో భాగాల గురించి గమనిస్తే మనం కన్వెన్షనల్ సిస్టంలో ఉండే భాగాలే ఉంటాయి. ఇంతకుముందు మనం చూసాము సరే, సింగిల్ ప్లేట్ క్లచ్, మల్టీప్లేట్ క్లచ్లలో ఏ భాగాలు అయితే ఉన్నాయో ఆ భాగాలన్నీ ఉంటాయి. అవి కాక దాంట్లో మాస్టర్ సిలిండర్, స్లేవ్ సిలిండర్, హోసెస్ అంటే టెక్నికల్గా పైప్స్, నెక్స్ట్ హైడ్రాలిక్ ఆయిల్, రిజర్వాయర్, ఈ 5 పార్ట్స్ ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 5 పార్ట్స్ ఉంటాయి, కానీ లీవర్, కేబుల్ లాంటివి దీంట్లో ఒమిట్ చేయబడతాయి, తీసివేయబడతాయి. ఎందుకంటే ఈ సిస్టమ్ ద్వారానే అక్కడ ఉన్నటువంటి రిలీజ్ బేరింగ్ మరియు ఫోర్కులు కదులుతాయి అన్నమాట. సో హైడ్రాలిక్ క్లచ్లో ఈ 5 భాగాలకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని మనం హైడ్రాలిక్ సిస్టమ్ అంటాం. హైడ్రాలిక్ సిస్టంలో లీకేజ్ అంటూ లేకుండా ఉన్నంతసేపు ఈ క్లచ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ హైడ్రాలిక్ క్లచ్ ఎలా పనిచేస్తుందో మనం నెక్స్ట్ వీడియోలో చూసినప్పుడు ఈ యొక్క 5 పార్ట్స్ వివరాలు మీకు తెలుస్తాయి. హైడ్రాలిక్ క్లచ్ పనిచేసే విధానాన్ని చూద్దాం. ఓకే, హైడ్రాలిక్ క్లచ్ దీంట్లో ఉన్న భాగాలన్నీ కూడా కన్వెన్షనల్ సిస్టంలోని భాగాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తాం ఫ్లై వీల్, తర్వాత క్లచ్ ప్లేట్, తర్వాత ప్రెషర్ ప్లేట్, ఆ బ్లూ కలర్లో ఉంది, ఆ గ్రీన్ కలర్లో ఉన్నది డయాఫ్రమ్ స్ప్రింగ్, రిలీజ్ బేరింగ్, ఫోర్క్. ఇంతవరకు పాత సిస్టమే. కన్వెన్షనల్ సింగిల్ ప్లేట్ క్లచ్లో ఏ పార్ట్స్ అయితే ఉన్నాయో అవే పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే జస్ట్ తేడా అంటూ ఉన్నది ఇక్కడే. డిఫరెన్స్ ఏమిటి అంటే ఇదే, హైడ్రాలిక్ క్లచ్కి మిగతా కన్వెన్షనల్ క్లచ్కి తేడా ఏంటంటే ఇదే. చూడండి, ఇక్కడ రిజర్వాయర్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక పైప్, దాన్ని హోస్ అంటాం, టెక్నికల్గా హోస్ ఉన్నది, ఇక్కడ స్లేవ్ సిలిండర్ ఉన్నది. ఇంతవరకు ఇది మాత్రమే సపరేట్ అనమాట. ఇది హైడ్రాలిక్ క్లచ్. ఇక్కడ చూడండి ఫ్లై వీల్, తర్వాత మధ్యలో రెడ్ కలర్లో ఉన్న క్లచ్ ప్లేట్, తర్వాత స్ప్రింగ్, ఇదంతా ఒకే సెట్గా తిరుగుతుండేది. అప్పుడు సెట్గా తిరిగినప్పుడు అక్కడ ఫ్లై వీల్ తిరిగితే క్లచ్ షాఫ్ట్ గుండ్రంగా తిరుగుతుండేది. ఇది ఎంగేజ్ పొజిషన్ అంటాం. డిజెంగేజ్ కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ క్లచ్ పెడల్ని తొక్కినప్పుడు ఇది ముందుకు వెళ్ళి, అది చూసారు ఆ ఫోర్క్ ఉన్నదే, ఆ ఫోర్క్ని కదిలిచ్చేదనమాట ఈ క్లచ్ పెడల్ డైరెక్ట్గా ఒక లింక్ ద్వారా, అంతే. అప్పుడు ఈ క్లచ్ షాఫ్ట్ తిరిగేది కాదు. ఇప్పుడు క్లచ్ పెడల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, చూసారా దూరంగా. దీని మధ్యలో ఒక మాస్టర్ సిలిండర్, పైప్, స్లేవ్ సిలిండర్ ద్వారా ఈ కదలిక అనమాట. అక్కడ హైడ్రాలిక్ ఆయిల్ అనేది ఒకటి కదులుతుంది, కదిలి ఈ స్లేవ్ సిలిండర్ని కదిలించడం ద్వారా ఈ సిస్టమ్ మొత్తం పనిచేస్తుంది అనమాట. ఇది రిలీజ్ బేరింగ్ని కదిలించడానికి ఉపయోగపడేది ఇది. పాస్కల్ సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది అనమాట. ఈ పాస్కల్ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి ఈ సపరేట్ సిస్టమ్ ఉంటుంది. ఇదే ఈ హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట. ఈ హైడ్రాలిక్ సిస్టమ్ మీకు అటాచ్ చేయబడింది కాబట్టి ఇది హైడ్రాలిక్ క్లచ్ అనబడుతుంది. ఓకే, టైప్స్ ఆఫ్ హైడ్రాలిక్ క్లచెస్. హైడ్రాలిక్ క్లచెస్ చాలా రకాలున్నా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు మోడర్న్ అండ్ పాపులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 రకాల హైడ్రాలిక్ క్లచెస్ వాడబడుతున్నాయి. ఒకటి హైడ్రాలిక్ సింగిల్ ప్లేట్ క్లచ్, 2 మోడర్న్ హైడ్రాలిక్ మల్టీప్లేట్ క్లచ్. డియర్ స్టూడెంట్స్, ఇవాళ ఒక కొత్త రకమైన క్లచ్ గురించి చూద్దాం. ఈ కొత్త రకమైన క్లచ్ గురించి తెలియాలంటే డిఫరెంట్ ఫోర్సెస్ గురించి తెలియాలి. మనకు చాలా ఫోర్సెస్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాయిని నేను కింద పడేస్తున్నాను, ఇట్లా భూమిని చేరటానికి కారణం గ్రావిటేషనల్ ఫోర్స్. మరి ఇంకా ఇక్కడ ఒక మ్యాగ్నెట్ కనపడుతోంది. ఈ మ్యాగ్నెట్ని నేను ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ పెట్టగానే టక్కున అతుక్కుపోతుంది. ఇట్లా కదలటానికి కారణం మ్యాగ్నెటిక్ ఫోర్స్. అయితే ఇటువంటి ఫోర్స్ మరొకటి ఉంది, అది ఒక ప్రత్యేకమైన ఫోర్స్. ఇక్కడ చూడండి, ఒక రాయిని తాడు కట్టి తిప్పుతున్నాను.
ఈ ఫోర్స్ సెంటర్ నుంచి బయటకు పోతుంది. ఈ ఫోర్స్ని మనం సెంట్రిఫికల్ ఫోర్స్ అంటాం. ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ని ఉపయోగించుకొని క్లచ్ పనిచేస్తుంది. ఆ క్లచ్ యాక్టివ్ బండ్లలోను స్కూటీల్లోనూ వాడతాం. ఈ సెంట్రిఫికల్ క్లచ్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సెంట్రిఫికల్ క్లచ్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్ క్లచ్ దట్ యూజెస్ సెంట్రిఫికల్ ఫోర్స్ టు ఆపరేట్ చేయటానికి లేక పని చేయటానికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ను వాడుకునేటువంటి క్లచ్నే సెంట్రిఫ్యూగల్ క్లచ్ అంటాం. ద అవుట్పుట్ షాఫ్ట్ ఈస్ డిసెంగేజ్డ్ యాజ్ ద ఇంజిన్ స్పీడ్ డిక్రీజ్డ్ అండ్ ఎంగేజ్డ్ యాజ్ ఇంజిన్ స్పీడ్ ఇంక్రీజ్డ్. ఇంజిన్ స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎంగేజ్ అవ్వటం, ఇంజిన్ స్పీడ్ తగ్గిపోయినప్పుడు డిసెంగేజ్ అవ్వటం ఈ క్లచ్ యొక్క ప్రత్యేకత. ఈ క్లచ్నే ఆటో క్లచ్ అని కూడా అంటారు. అయితే ఇంజిన్ స్పీడ్ను బట్టి ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ జరుగుతుంది ఈ రకమైన సెంట్రిఫికల్ క్లచ్లో. డెఫినేషన్ చూసాం కదా. ఇప్పుడు ఈ సెంట్రిఫికల్ క్లచ్లో ఉండేటువంటి భాగాల గురించి చూద్దాం. దీంట్లో 5 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. అది ఒకటి డ్రైవింగ్ మెంబర్, అంటే ఇంజన్ షాఫ్ట్ నుంచి వచ్చేటువంటి పార్ట్ని డ్రైవింగ్ మెంబర్ అంటాం. నెంబర్ 2 డ్రివెన్ మెంబర్. ఈ డ్రివెన్ మెంబర్ ఒక డ్రమ్ అనమాట. ఇది మందపాటి కప్ షేప్డ్ డ్రమ్. నెంబర్ 3 స్పైడర్. నెంబర్ 4 స్ప్రింగ్స్. నెంబర్ 5 ఫ్రిక్షన్ లైనింగ్, గరుకు పదార్థం కలిగిన లైనింగ్. భాగాలను చూసాం కదా. ఇప్పుడు ఈ సెంట్రిఫికల్ క్లచ్ పనిచేసే విధానాన్ని క్షుణ్ణంగా నేర్చుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు సెంట్రిఫికల్ ఫోర్స్ వల్లనే ఈ సెంట్రిఫికల్ క్లచ్ పనిచేస్తుందని. భాగాలు చూద్దాం. ఇంజన్, తర్వాత క్లచ్, తర్వాత గేర్ బాక్స్, తర్వాత ప్రొపెల్లర్ షాఫ్ట్, తర్వాత ఫైనల్ డ్రైవ్, వీల్స్కి వెళ్ళిపోతుంది. ఇది వరుస. అయితే ఈ సెంట్రిఫికల్ క్లచ్ ఉండే ప్లేస్ని మీరు గుర్తుపట్టారు, ఇంజన్ తర్వాత ఉంటుంది. ఈ టాపిక్లో మనం 4 విషయాల్ని క్లీన్గా నేర్చుకుంటాం. ఒకటి వర్కింగ్ ప్రిన్సిపల్, థియరిటికల్ వర్కింగ్ ప్రిన్సిపల్. రెండోది ఎక్కడెక్కడ వాడతాం. మూడోది దాని నిర్మాణం. 4 వర్కింగ్ ప్రొసీజర్ చూస్తాం. 5వది అడ్వాంటేజెస్, లిమిటేషన్స్. ఈ 5ని గమనిద్దాం. ముందు వర్కింగ్ ప్రిన్సిపల్ మనకు తెలుసు. సెంట్రిఫికల్ ఫోర్స్, మనం ఒక రాయిని తాడు కట్టి తిప్పినప్పుడు అది సెంటర్ నుంచి దూరంగా పోతుంది చూసారా, అదే అనమాట. ఇక్కడ సెంటర్ పాయింట్ ఎంత స్పీడ్గా తిరిగితే ఆ భారము, ఆ బరువు అంత దూరంగా పోతుంది. అది ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్. ఆ వర్కింగ్ ప్రిన్సిపల్ మీద ఆధారం చేసుకునే ఈ సెంట్రిఫికల్ క్లచ్ పనిచేస్తుంది. రెండోది ఎక్కడెక్కడ వాడతాం అంటే తేలికపాటి స్కూటర్స్లో మరియు చైన్ సాస్లో, తర్వాత రేసింగ్ కార్లలో, చిన్న పడవల్లో, మోటార్ పడవల్లో వాడతాం. దీని నిర్మాణంకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ డ్రైవింగ్ మెంబర్ గ్రే కలర్లో ఉంది. డ్రైవింగ్ మెంబర్ అంటే ఇంజన్ నుంచి వచ్చేటువంటి షాఫ్ట్ అది. గ్రీన్ కలర్లో ఉంది డ్రివెన్ మెంబర్, వీల్స్కి వెళ్ళేటువంటి షాఫ్ట్ అది. మధ్యలో స్పైడర్ కనపడుతోంది, స్ప్రింగ్స్ కనపడుతున్నాయి. కొంచెం బ్లూ కలర్లో ఉన్నవి ఏమిటి అంటే ఫ్రిక్షన్ లైనింగ్కి సంబంధించినటువంటి షూస్, దానిపైన లైనింగ్ కనపడుతోంది. ఇది దీని నిర్మాణం. ఇంజన్ నడిచినప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క డ్రైవింగ్ మెంబర్ తిరుగుతోంది. చూడండి, అది తిరుగుతుంది. తిరగటం వల్ల సెంట్రిఫికల్ ఫోర్స్ ఏర్పడుతుంది. సెంట్రిఫికల్ ఫోర్స్ ఏర్పడినప్పుడు ఏం జరిగింది, ఆ వెయిట్స్ దూరంగా పోతున్నాయి. దూరంగా పోయి ఆ ఫ్రిక్షన్ లైనింగ్ కాస్త డ్రివెన్ మెంబర్ని తాకింది. ఎప్పుడైతే డ్రివెన్ మెంబర్ని తాకిందో డ్రివెన్ మెంబర్ కూడా తిరుగుతోంది. చూసారా, డ్రివెన్ మెంబర్ తిరుగుతోంది. ఆ డ్రివెన్ మెంబర్ తిరగడం మీరు గమనించండి. ఎప్పుడైతే స్పీడ్ తగ్గింది, డ్రివెన్ మెంబర్ ఆగిపోయింది. ఈ వెయిట్స్ మొత్తం వెనక్కి వచ్చేసినాయి. అంటే స్పీడ్ తగ్గినప్పుడు వెనక్కి రావటం వల్ల డ్రివెన్ మెంబర్ తిరగడం లేదు. ఇది మీరు గమనించాలి. మళ్ళీ చూడండి, స్పీడ్ పెంచాను, వెయిట్స్ దూరంగా పోతున్నాయి, లైనింగ్ డ్రివెన్ మెంబర్ని తాకటం వల్ల డ్రివెన్ మెంబర్ని తిప్పుతోంది. అంటే కావాల్సినంత స్పీడ్ వచ్చినప్పుడు మాత్రమే డ్రివెన్ మెంబర్ తిరుగుతుంది. ఇంజన్ కావాల్సినంత స్పీడ్ తిరిగినప్పుడే డ్రివెన్ మెంబర్ తిరుగుతుంది. స్పీడ్ తగ్గినప్పుడు డ్రివెన్ మెంబర్ తిరగదు. ఇది ఇక్కడ ప్రొసీజర్. మరి దీని లాభాలు, ఇబ్బందులు చూద్దాం. లాభాలు ఏంటంటే తేలికపాటి నిర్మాణం వల్ల పనితీరు బాగుంటుంది. రెండోది తక్కువ మెయింటెనెన్స్, తర్వాత ఇనీషియల్ కాస్ట్, అఫోర్డబుల్ కాస్ట్ ఉంటుంది, ఆటోమేటిక్గా పనిచేస్తుంది. తర్వాత లిమిటేషన్స్ ఉన్నాయి, నష్టాలు, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఏమిటయా ఈ ఇబ్బందులు అంటే, ఒకటి స్లిప్పేజ్, పవర్ స్లిప్పేజ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత పవర్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. మూడో దానికి వచ్చేసరికి లో కెపాసిటీ వాటికి పనికి వస్తుంది. నాలుగోది హై హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అదొక ఇబ్బంది. ఈ చాప్టర్ యొక్క ముఖ్యమైన చివరి భాగానికి వచ్చేసాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పార్ట్ ముఖ్యమైనది. మనం ఏం నేర్చుకున్నాము అనేది కూడా రివ్యూ చేసుకోవటం అవసరం.
స్మాల్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. నెంబర్ 1, రైట్ ద పార్ట్స్ ఇన్ మల్టీప్లేట్ క్లచ్. మల్టీప్లేట్ క్లచ్లో భాగాలు ఏంటి అని అన్నప్పుడు ఫ్లై వీల్, క్లచ్ ప్లేట్స్, ప్రెషర్ ప్లేట్స్, కవర్ ప్లేట్, క్లచ్ షాఫ్ట్, ఫోర్క్, రిలీజ్ బేరింగ్, ఇవన్నీ రాయండి. నెక్స్ట్ పార్ట్స్ ఇన్ సెంట్రిఫ్యూగల్ క్లచ్ అనగానే డ్రైవింగ్ షాఫ్ట్, డ్రివెన్ మెంబర్ అంటే డ్రమ్ అని, స్పైడర్, స్ప్రింగ్, షూస్, లైనింగ్, అవి రాయండి. నెక్స్ట్ రైట్ టైప్స్ ఆఫ్ హైడ్రాలిక్ క్లచ్ అన్నప్పుడు సింగిల్ ప్లేట్ క్లచ్, హైడ్రాలిక్ సింగిల్ ప్లేట్ క్లచ్ అండ్ మోడర్న్ హైడ్రాలిక్ మల్టీప్లేట్ క్లచ్ అని రాసేయండి. నెక్స్ట్ పార్ట్స్ ఇన్ సింగిల్ ప్లేట్ హైడ్రాలిక్ క్లచ్ అన్నప్పుడు మాస్టర్ సిలిండర్, నెక్స్ట్ స్లీవ్ సిలిండర్, హోసెస్, రిజర్వాయర్, హైడ్రాలిక్ ఆయిల్, ఇవన్నీ రాయండి. ఇప్పుడు ఎస్సే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి ఎలాబొరేట్గా రాయాల్సినటువంటి క్వశ్చన్స్. అయితే ఈ క్వశ్చన్స్ 6 మార్క్స్కి వస్తాయని కనీసం ఒక 3 పేజీలు రాయాలని ఐడియా ఉండాలి మీకు ఎప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ మల్టీప్లేట్ క్లచ్ విత్ ఏ నీట్ స్కెచ్. చెప్పుకున్నాం కదా, ఏ పెద్ద క్వశ్చన్ వచ్చినా మీరు 3 పార్ట్స్ చేయండి. మొదటిది ఫిగర్, 2 కన్స్ట్రక్షన్, 3వది వర్కింగ్ ప్రొసీజర్. కంప్లీట్గా 3 భాగాలుగా చేసేసి రాసేయండి. మల్టీప్లేట్ క్లచ్ ఫిగర్ గీయండి, దాంట్లో ఉన్న భాగాలు లిస్ట్ ఇందాక చెప్పుకున్నాం అది రాయండి. తర్వాత వర్కింగ్ ప్రొసీజర్, అది ఎట్లా పనిచేస్తుందో కూడా వీడియో ఇచ్చిన చూసి రాయండి. నెక్స్ట్ హైడ్రాలిక్ క్లచ్ విత్ ఏ నీట్ స్కెచ్. దీని కూడా అంతే, ఈ ఆయిల్ కదిలేటువంటి భాగాలైనటువంటి ఆ హైడ్రాలిక్ సిస్టమ్ మీరు జాగ్రత్తగా గమనించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ క్లచ్ విత్ ఏ నీట్ స్కెచ్. ఇది కూడా అంతే, భాగాలు వీడియో ఇచ్చాను కాబట్టి వీడియో క్షుణ్ణంగా చూసి సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ థర్డ్ పార్ట్ ప్రాక్టికల్స్. ఈ ప్రాక్టికల్స్ వొకేషనల్ కోర్సెస్కి చాలా ప్రాణం. మన శ్రమలో 50% ప్రాక్టికల్స్ చేయడానికి కేటాయిస్తే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. అందుకోసమే మిమ్మల్ని ఇంతకుముందు చెప్పాను. ఫస్ట్ పాయింట్ చూడండి. విజిట్ ఏ మోటార్ సైకిల్ రిపేరింగ్ సెంటర్ విచ్ ఈజ్ నియర్ బై టు యూ. దగ్గరలో ఉన్నటువంటి ఒక మోటార్ సైకిల్ రిపేరింగ్ సెంటర్కి, కార్ గ్యారేజ్కి అప్పుడప్పుడు వెళ్ళడం అలవాటుగా చేసుకోవాలి. అంతేకాకుండా మనం మోటార్ సైకిల్లో మల్టీప్లేట్ క్లచెస్ వాడబడతాయి కాబట్టి మల్టీప్లేట్ క్లచెస్ని విడదీయటం, రిపేర్ చేయటం, మళ్ళీ బిగించటం, ఈ 3 వరుస అనమాట. దాన్ని విడదీయటం అంటే దాన్ని విపదీయటం, దాంట్లో ఉన్న ట్రబుల్ గుర్తుపెట్టడం, సరిచేసి మళ్ళీ బిగించడం రావాలి. అంతేకాకుండా విత్ స్కూటీ, యాక్టివా లైక్ వెహికల్స్, దాంట్లోనూ మళ్ళీ ఆటో గేర్ ఉన్నటువంటి కార్స్లో సెంట్రిఫ్యూగల్ క్లచ్ గురించి ఉంటుంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ క్లచ్ని ఆ యొక్క వెహికల్స్లో గమనించి రిపేర్ చేయటం ప్రాక్టీస్ చేయండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీ సయ్యద్ ఉమర్ జలీల్ గారు, ఐఏఎస్ గారికి వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే సందర్భంలో బోర్డు అధికారులందరికీ వొకేషనల్ స్టాఫ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మోరల్ సపోర్ట్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమకూర్చి ముందుకు నడిపించిన కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ ఎం సింహాచలం గారికి కృతజ్ఞతలు. దిస్ వీడియో ఈజ్ ప్రిపేర్డ్ బై దుర్గా ప్రసాద్ జీలుగుల, జూనియర్ లెక్చరర్ in Mechanical Technician Vocational Course, Government Junior College, Karepalli. Thank you for watching. Thank you everybody.